తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రేపు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరిపాలన బాధ్యతలను ఒంటి చేత్తో నడిపించిన షీలా బాలకృష్ణన్ రాజీనామా చేశారు. మార్చి 31 ఆమె పదవీ కాలం ముగుస్తుంది. అయితే ముందుగా ఆమెను బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయలలిత హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు అధికారులు కెఎన్ వెంకటరామన్, ఏ రామలింగంలను ముఖ్యమంత్రి కార్యాలయం తొలగించింది. ఈ నేపథ్యంలోనే షీలా బాలకృష్ణన్ను తప్పిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా మార్పులన్నీ శశికళను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికేనని తెలుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వీకే శశికళ తాజాగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు ముహూర్తం ఖరారైనట్లు తమిళనాడులో వార్తలు వినిపిస్తున్నాయి. రేపటి మీటింగ్లో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని వార్తలొస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి కెఏ సెంగోస్టాయన్, మాజీ మేయర్ సైదాయ్ ఎస్ దురైసామిలను పార్టీ కార్యదర్శులుగా శశికళ నియమించారు. పార్టీలోని అసమ్మతివాదులకు చెక్ పెట్టేందుకే వీరిని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. రేపు అన్నాడీఎంకే సమావేశం తర్వాత ఈ వార్తలపై ఒక క్లారిటీ రానుంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, శాసనసభ సమావేశం ప్రధాన అజెండా ఏంటి? షీలా, ఇప్పటికే తమిళ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో రోజుకో కీలక మలుపు జరుగుతోంది. అన్నాడీఎంకేలో ఎవరికి వారు పట్టు సాధించడం కోసం ఒకవైపు శశికళ తన ప్రయత్నాలన్నీ ముమ్మరం చేస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పన్నీర్ సెల్వం తన పదవిని కాపాడుకోవడం కోసం తన ప్రయత్నాలు తను గట్టిగా చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే జయలలితకు ఆంతరంగికులుగా వ్యవహరించి జయలలితతో ప్రభుత్వ కార్యక్రమాలు చక్కబెట్టడంలో కీలకమైనటువంటి బాధ్యత వహించినటువంటి వారిని పక్కకు పెట్టే ప్రయత్నం పన్నీర్ సెల్వం ప్రభుత్వం చేస్తుండగా, ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని మార్చే ప్రయత్నం అయితే ఇక్కడ శశికళ వర్గం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు జరిగే శాసనసభ సభ్యులతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. శాసనసభ పక్ష నేతగా కూడా శశికళను ఎన్నుకుంటారన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలా ఎన్నుకుంటారనేది కొంత టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది. అయితే పార్టీలో ఉన్నటువంటి నియమాల ప్రకారం ఆమెకు 5 సంవత్సరాల పూర్తి సభ్యత్వం ఉండాలి కాబట్టి దానికోసం కొన్ని టెక్నికల్ రీజన్స్ అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ పార్టీ నిర్మాణంలో జరుగుతున్నటువంటి మార్పులు నిన్న చెంగొట్టైని, అదేవిధంగా దొరైస్వామిని పార్టీకి ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జయలలిత ఉత్తర్వులు ఇవ్వడం, అంతకు ముందు ఉన్నటువంటి కార్యదర్శులు కొంత చెక్ పెట్టడం, అంటే పార్టీ వ్యవహారాల్లో ఇప్పటికే కీలక భూమిక పోషిస్తున్నటువంటి కొంతమందిని ఎవరైతే పన్నీర్ సెల్వంకు అనుకూలంగా ఉన్నారో వారికి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు జరుగుతున్నటువంటి శాసనసభ సభ్యులతో జరుగుతున్నటువంటి సమావేశం ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు అన్నాడీఎంకేలో వస్తున్నటువంటి అనేక పరిణామాలు ఎక్కడా కూడా బహిర్గతంగా కూడా విభేదాలు ఎక్కడ బహిర్గతం కాకుండా చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే రెండు వర్గాల నుంచి జరుగుతున్నప్పటికీ రేపు మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుందన్నటువంటి ఊహాగానాలు అయితే జోరుగా జరుగుతున్నాయి. శాసనసభ పక్ష నేతగా కూడా శశికళను ఎన్నుకుంటారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె ఎన్నుకున్న తర్వాత జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే తమిళ రాజకీయాల్లో శరవేగమైన మార్పులు చోటు చేసుకుంటున్నా ఎప్పుడు జరుగుతుందన్నటువంటి పరిస్థితి అయితే ఉత్కంఠగా మారుతుంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి డిఎంకే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోపాలను వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే అసమ్మతి వర్గం ఎవరైనా ఉంటే వారిని బొజ్జగించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు జయలలిత మేనకోడలు కూడా శరవేగంగా ఆమె పావులు కలుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే రేపు ఒకవేళ శశికళను కానీ శాసనసభ పక్ష ఎన్నుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయన్న కోణంలో కూడా అన్ని పార్టీలు కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోహన్, సీఎం సలహాదారుతో పాటు సీఎంఓలో కీలక అధికారులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేనిని నిదర్శనంగా భావించవచ్చు? అంటే అంతర్గతంగా పట్టు సాధించే క్రమంలో ఇటువైపు పన్నీర్ సెల్వం ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే సీఎస్ గా ఉన్నటువంటి రామ్మోహన్ రావును ఏకంగా
ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతకుముందు ఆయన పైన రైడ్స్ జరిగినటువంటి పరిస్థితులు కానీ నిశ్చితంగా మనం పరిశీలించినప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయింది ప్రభుత్వం అన్నప్పుడు దానికి రెండు రకాల కారణాలు. ఒకటి వచ్చి అవినీతిని మేము ప్రోత్సహించడం అని బయటకు చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన వచ్చి ఆంతరంగికంగా శశికళ వర్గం అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా మిగతా కార్యదర్శులుగా ఉన్నటువంటి షీలా బాలకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా శశికళ ఏం చెప్తే అది విన్నారన్నటువంటిది స్పష్టంగా తెలిసినటువంటి అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండడం కొంతవరకు కూడా లోపంగా భావించినటువంటి పన్నీర్సెల్వం ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది. మరోవైపు ఇక్కడ పార్టీలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు చేసే క్రమంలో పార్టీ అధిష్టానం మేరకే రేపు ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో పట్టు సాధించుకుంటూ శశికళ తన ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దొరైస్వామి నిర్మించడం కానీ, ప్రధాన కార్యదర్శిగా నియమించడం కానీ ఇలాంటి పరిణామాలను కూడా జరుగుతుంది అనమాట. సో మొత్తం మీద అయితే రేపు శాసనసభ సమావేశంలో జరగబోయే పరిణామాలు ఏ రకమైనటువంటి మలుపుకు దారితీస్తున్నది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మోహన్.